వస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారి విషయంలో మరి మీరు అడుగుతున్నారు, చాలా బాధాకరం, చాలా బాధాకరం. మాదిగలంటే అంత చులకన భావం ఉండటం అనేటువంటిది మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ప్రభాకర్ గారు, పొన్నం ప్రభాకర్ గారే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కూడా నాకు మంచి మిత్రుడు, ఒక బీసీ నాయకుడు. మరి అంత దున్నపోతు అని లక్ష్మణ్ అనాల్సినంత అవసరం ఏముండే, అసలు ఎందుకు అనాల్సి వచ్చింది? దాని విషయంలో ఇంతవరకు ఆయన వివరణ కూడా ఇచ్చినట్టు లేదు. నేను పొద్దుగాల నుంచి కూడా 2 సార్లు ట్రై చేశాను అసలు ఏం జరిగిందో కనుక్కుందామని కూడా, కానీ ఆయన దగ్గర నుంచి స్పందన లేదు. నేను ఫోన్ చేశాను, 2 సార్లు చేశాను. అయితే మా లక్ష్మణ్ గారి దగ్గరికి ఇదే ఇష్యూస్ మీద, ఈ యొక్క అమరవీరులకు సంబంధించి ఈ 4 డిమాండ్స్ మీద కూడా రాత్రి మంత్రి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి డిమాండ్స్ అన్ని తీసుకొచ్చి పరిష్కారం చేయాలని చెప్పడానికని ఆయన దగ్గరికి వెళ్ళాం. వెళితే ఆయన ఆల్మోస్ట్ ఏడుస్తున్నాడు. ఆయన అంత పెద్ద మాట, మరి ఒక దున్నపోతు అనే పదం ఆయనకేం తెలుసు? దున్నపోతు అంటే ఎంత బాధాకరమో ఒకసారి సభ్య సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. మరి అది ఏం జరిగింది అనేది పొన్నం ప్రభాకర్ గారే చెప్పాలి. ఎందుకంటే నేను అంటున్నది కాదు, ఎవరో అంటున్నది కాదు, అది స్వయంగా లక్ష్మణ్ ఆ వీడియో చూసిన తర్వాత ఆయన పెట్టుకున్న ప్రెస్ కాన్ఫరెన్స్కి వీళ్ళు పోయి పొన్నం ప్రభాకర్ కానీ అదేవిధంగా వివేక్ వెంకటస్వామి కానీ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళారు, ముందుగా వెళ్ళారంట. ఆయన 3:30కి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటే మరి 3:30కి కాకుండా అంతకు ముందే 3 o'clockకే వచ్చి మరి లక్ష్మణ్ రాలేదు వాడు దున్నపోతూ ఆ పోతూ ఈ పోతూ అని మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ఇది సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తుంది, ఖండించాలి కూడా. వ్యక్తిగతంగా మాదిగల తరపున కూడా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఆయన అనాలంటే ఎన్నో అనొచ్చు, కానీ నేను ఇంకా కూడా ఆయన విజ్ఞతకు వదిలేస్తూనే ఆయనకు ఒక విషయాన్ని నేను చెప్తా ఉన్నా. నిజంగా మీరు అన్నరా లేదా అంటే ఇంకో తిరిగా మాట్లాడతాం. అసలు మీ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం. ఒకవేళ అనకపోతే లక్ష్మణ్ గారు అంత ఎందుకు బాధపడతాడు? మాతోని నిన్న 1 గంట సేపు ఈ విషయమే మాట్లాడినారు. ఆయన ఎంతో బాధపడ్డారు. ఈ బాధను కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా? లెక్కలేంతనమా? ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఏ రకంగా పొన్నం ప్రభాకర్ గారు కానీ వివేక్ కానీ న్యాయం కాదు, ధర్మం కాదు. మానవత్వం కలిగి ఉండాలి. ఈ వర్గాల వాళ్ళు సఫరర్సు, మీరు కూడా సఫరర్సే. మాదిగోళ్ళు మాత్రమే మరీ హీనంగా చూడాలనేటువంటి స్వభావం మీకెందుకు వచ్చిందో నాకు అర్థం కాదు. ఇది చాలా తప్పు ఆలోచన ఉన్నదట్టుగా నేను గమనిస్తా ఉన్నా. ఇప్పటికైనా మీరు అసలు అక్కడ ఏం జరిగిందనేటువంటిది జనానికి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి.